Friends, greetings you for the day and welcome to our GK Wildcat Portfolio Updates. Friends, సాధారణంగా మనం స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఏ స్టాక్ వేగంగా పెరుగుతుంది లేదా ఏ స్టాక్ తక్కువలో దొరుకుతుంది అని వెతుకుతుంటాం కదా. కానీ వీటన్నిటికంటే ముఖ్యమైన ఒక సీక్రెట్ విషయం గురించి మనం పెద్దగా పట్టించుకోవట్లేదండి. దట్ ఈస్ ప్రైసింగ్ పవర్. అసలు ఈ ప్రైసింగ్ పవర్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే బయట వస్తువుల ధరలు పెరిగినప్పటికీ, కాంపిటీషన్ విపరీతంగా ఉన్నప్పటికీ కస్టమర్లు ఆ కంపెనీ నుండి పారిపోకుండా సైలెంట్ గా తన రేట్లను పెంచుకోగలిగే కంపెనీ అన్నమాట. ఇలాంటి కంపెనీల్లో కనుక మనం డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాభాలు ఆటోమేటిక్ గా వస్తాయండి. దాదే అసలైన కాంపౌండింగ్ అంటారు. ట్విస్ట్ ఏంటంటే ఈ ప్రైసింగ్ పవర్ అనేది అంకెల్లోనో పెద్ద పెద్ద న్యూస్ హెడ్లైన్స్ లోనూ కనిపించదు. ఇది చాలా సైలెంట్ గా ఉంటుంది. ఏ కంపెనీకి అయితే మార్కెట్ లో తిరుగులేని పట్టు ఉంటుందో, ఏ కంపెనీకి కస్టమర్లు వేరే ఆప్షన్ లేక ఫిక్స్ అయిపోతారు, అక్కడ ఈ ప్రైసింగ్ పవర్ ఉంటుంది. అందుకే ఈ రోజు మనం ఏదో కేవలం పెరిగిపోయే స్మాల్ క్యాప్స్ గురించి చూడటం లేదండి. రిస్క్ ఎక్కువగా ఉండే ఈ పరిస్థితుల్లో కూడా తమ లాభాలను తగ్గించుకోకుండా మార్జిన్ ను కాపాడుకుంటూ సైలెంట్ గా ఎదుగుతున్న 5 స్మాల్ క్యాప్ జెమ్స్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం అండి. గుర్తుంచుకోండి బాస్, ఇలాంటి ప్రైసింగ్ పవర్ ఉన్న కంపెనీలను కనుక ముందే కనిపెడితే మీరు కేవలం ఒక స్టాక్ కొనడం లేదు, ఆ కంపెనీ ఫ్యూచర్ ప్రాఫిట్స్ లో మీ వాటాను ఫిక్స్ చేసుకుంటున్నారన్నమాట. సో ఇక డీటెయిల్ గా ఆ 5 స్టాక్స్ ఏంటో చూద్దాం. మన రాడార్ లోని ఫస్ట్ కంపెనీ ఆజాద్ ఇంజనీరింగ్ అండి. దీని గురించి ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళు చేసేవి సామాన్యమైన ప్రొడక్ట్స్ కాదు. విమానాల్లో వాడే టర్బైన్లు, డిఫెన్స్ ఎక్విప్మెంట్ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీస్ లో వాడే అత్యంత కీలకమైన పార్ట్స్ ను వీళ్ళు తయారు చేస్తారు. వీటిని లైఫ్ క్రిటికల్ కాంపోనెంట్స్ అని కూడా అంటారు. అంటే ఇందులో ఏ చిన్న తప్పు జరిగితే ప్రాణాలకే ముప్పు వస్తుంది. అందుకే వీటికి డిమాండ్ ఎప్పుడు ఉంటుంది. వీరి దగ్గర ఉన్న అసలైన పవర్ ఏంటో తెలుసా అండి? నో కాంపిటీషన్. అంటే వీళ్ళు చేసే పనిలో క్వాలిటీ అనేది చాలా ముఖ్యమైనది. ఒక్కసారి ఒక కంపెనీకి అంటే వీళ్ళకి ఆర్డర్ వచ్చింది అంటే క్వాలిటీ టెస్టుల కోసం సంవత్సరాల తరబడి సమయం పడుతుంది. కాబట్టి కస్టమర్లు అంత ఈజీగా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్లేరు. రెండోది ప్రైసింగ్ పవర్. వీళ్లకు 5 నుండి 7 ఏళ్ల వరకు లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ ఉంటాయి. రా మెటీరియల్స్ ప్రైసెస్ పెరిగినప్పటికీ ఆ భారాన్ని కస్టమర్ పైన వేసేలా అంటే పాసింగ్ త్రూ క్లాజెస్ ద్వారా వీరి ఒప్పందాలు ఉంటాయి. అంటే మార్కెట్ పడిపోయినప్పటికీ వీరి లాభాలకు పెద్దగా డోకా ఉండదు. మేనేజ్మెంట్ చాలా కాన్ఫిడెంట్ గా ఉందండి. 2026 నాటికి రెవెన్యూలో 25 to 30% గ్రోత్ ఉంటుంది అని టార్గెట్ పెట్టుకున్నారు. వీరి చేతిలో ప్రస్తుతం 6,000 కోట్లకు పైగా ఆర్డర్స్ ఉన్నాయి. ఈ డిమాండ్ ను అందుకోవడానికి కొత్తగా 3 ప్లాంట్లను కూడా సిద్ధం చేస్తున్నారు. ఉదాహరణ చూడండి, మిత్సుబిషి అండ్ జిఈ లాంటి గ్లోబల్ జైన్స్ వీరి కస్టమర్స్ అంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ కంపెనీ రేంజ్ ఏంటో. సో డెఫినెట్ గా మీరు ఆర్డర్ లో పెట్టుకుని దీనికి అబ్జర్వ్ చేస్తా ఉండండి. ఫ్రెండ్స్, ఇక మన లిస్ట్ లో రెండో కంపెనీ మ్యాప్ మై ఇండియా. దీన్నే మనం సిఈ ఇన్ఫో సిస్టమ్స్ అని కూడా పిలుచుకుంటాం. మనందరికీ గూగుల్ మ్యాప్స్ తెలుసు కదా అండి. కానీ ఇండియాలో పెద్ద పెద్ద కంపెనీలు, కార్ల తయారీ సంస్థలు మరియు గవర్నమెంట్ ప్రాజెక్టులకు మ్యాపింగ్ సర్వీసెస్ ఇచ్చే అసలైన ఇండియన్ కంపెనీ ఇదే అండి. వీరి దగ్గర ఉన్న స్పెషల్ పవర్ ఏంటో తెలుసా? మనోళ్ళకి మాత్రమే పర్మిషన్. ఇండియాలో జియోస్పేషియల్ చట్టాల ప్రకారం విదేశీ కంపెనీలు మన దేశంలో గ్రౌండ్ సర్వేలు చేయటం లేదా 360 స్ట్రీట్ వ్యూస్ తీయటం మీద చాలా ఆంక్షలు ఉన్నాయి. కానీ మ్యాప్ మై ఇండియా పూర్తిగా మన దేశీ కంపెనీ కాబట్టి వీరికి మాత్రమే హై రిజల్యూషన్ మరియు లోకల్ డేటాను సేకరించే పూర్తి అధికారం ఉంది. వీరి దగ్గర ఉన్న మరో పవర్ ప్రైసింగ్ పవర్ అండి. విదేశీ కంపెనీలకు గట్టి పోటీ లేకపోవడం వల్ల మ్యాప్ మై ఇండియా తన సర్వీసెస్ కు మంచి ధరను డిమాండ్ చేయగలదు. ఒక్కసారి ఒక కారు కంపెనీ వీరి మ్యాప్ ను సాఫ్ట్వేర్ వాడుతున్నారు అంటే దాన్ని మార్చడం చాలా కష్టం. అందుకే వీరి కస్టమర్లు వీరితోనే ఫిక్స్ అయిపోతారు. ఇక ఫ్యూచర్ గ్రోత్ విషయానికి వస్తే మేనేజ్మెంట్ చాలా పాజిటివ్ గా ఉంది. 2027-2028 నాటికి దాదాపు 1000 కోట్ల రెవెన్యూ దాటాలని చెప్పేసి టార్గెట్ గా పెట్టుకున్నారండి. వీరి చేతిలో ఇప్పటికే 1500 crores భారీ ఆర్డర్ బుక్ ఉంది ఫ్రెండ్స్. ముఖ్యంగా వీరి మ్యాప్ బిజినెస్ లో ప్రాఫిట్ మార్జిన్స్ అంటే మన ఎబిటా 47% నుండి 54% వరకు ఉండటం విశేషం. అంటే ఉదాహరణకు ప్రతి 100 రూపాయల ఆదాయంలో సగానికి పైగా లాభం అన్నమాట. అంతేకాకుండా హుందాయ్ లాంటి కంపెనీలతో కలిసి విదేశీ మార్కెట్ లో అలాగే డ్రోన్ మ్యాపింగ్ అండ్ ఏఐ అనలిటిక్స్ రంగాల్లో కూడా దూసుకెళ్తున్నారు. ఇండియా డిజిటల్ అవుతున్న కొద్దీ ముఖ్యంగా మ్యాపింగ్ సెక్టర్ లో వీరి ఆధిపత్యం మరింత పెరిగే అవకాశం ఉంది. సో డెఫినెట్ గా మీరు ఆర్డర్ లో తెచ్చుకొని దీన్ని వాచ్ చేస్తా ఉండండి. నెక్స్ట్ మన లిస్ట్ లోని మూడో కంపెనీ ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ రకరకాల గ్యాసులు లేదా లిక్విడ్స్ ను ఒక చోటు నుండి మరో చోటికి చేరవేసే స్పెషల్ మెటాలిక్ ఫ్లెక్సిబుల్ హోసెస్ ని తయారు చేస్తారు. వినటానికి సింపుల్ గా అనిపించవచ్చు కానీ ఫ్రెండ్స్, వీళ్ళు ఎంచుకున్న కొత్త రంగం వింటే మీరు షాక్ అవుతారు. వీరి దగ్గర ఉన్న ఆ మాస్టర్ పవర్ ఏంటి అంటే మీరందరూ తెలుసు కదా, ఏఐ అండ్ డేటా సెంటర్ల విప్లవం ఇప్పుడు కొనసాగుతుంది. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం పెరిగిపోవడంతో పెద్ద పెద్ద డేటా సెంటర్లలో కంప్యూటర్లు విపరీతంగా వేడెక్కుతాయి. పాతకాలం నాటి ఫ్యాన్ కూలింగ్ ఇప్పుడు సరిపోవట్లేదు. అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నారు, లిక్విడ్ కూలింగ్ అనే కొత్త టెక్నాలజీ వస్తుంది. రెండోది ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ అండి. ఇండియాలో ఈ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్స్ కి కావాల్సిన స్పెషల్ కాంపోనెంట్స్ తయారు చేస్తున్న ఏకైక కంపెనీ ఈ ఏరోఫ్లెక్స్ మాత్రమే. వీళ్ళకి పోటీగా దేశంలో మరో కంపెనీ లేదు. అంటే వీళ్ళు మార్కెట్ కోసం పోరాటం లేదనమాట. వీళ్ళే ఒక కొత్త మార్కెట్ ని సృష్టించుకుంటున్నారు. కస్టమర్లకు ఇండియాలో వీళ్ళు తప్ప మరో ఆప్షన్ లేదు కాబట్టి ఏరోఫ్లెక్స్ తన ప్రొడక్ట్స్ కు మంచి రేట్
రేట్లను ఫిక్స్ చేయగలదు. ఇప్పటికే ఒక పెద్ద అమెరికన్ మల్టీనేషనల్ కంపెనీతో వీళ్ళు భారీగా అగ్రిమెంట్ చేసుకున్నారు. వీరికి పోటీ లేకపోవడం వల్ల వీరి లాభాల శాతం అంటే మార్జిన్లు కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. 2026 నాటికి తన కెపాసిటీని భారీగా పెంచుకోవడానికి పూణేలో ఒక కొత్త ప్లాంట్ ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. మేనేజ్మెంట్ ప్రకారం 2026 ఆర్థిక సంవత్సరంలో లాభాల్లో 20-25% గ్రోత్ ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. ఏఐ అండ్ డేటా సెంటర్ల హావా కొనసాగినంత కాలం ఈ కంపెనీకి తిరిగి ఉండదు అనిపిస్తుంది. సో డెఫినెట్ గా మీరు ఆర్డర్ లో తెచ్చుకొని దీని మీద ఒక కన్నేసి ఉంచండి. నెక్స్ట్ మన లిస్ట్ లో 4వ కంపెనీ డేటా ప్యాటర్న్స్ అండి. సింపుల్ గా చెప్పాలంటే వీళ్ళు మన దేశ రక్షణ రంగం అంటే డిఫెన్స్ సెక్టర్ మరియు ఏరోస్పేస్ కోసం కావాల్సిన అత్యంత అధునాతన ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ ని తయారు చేశారు. రాడార్లు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అండ్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ తయారీలో వీడి దిట్ట. వీరి దగ్గర ఉన్న ఒక సీక్రెట్ ప్రైసింగ్ పవర్ ఏంటంటే ఓన్ టెక్నాలజీ అంటే ఓన్ ఐపీ. చాలా కంపెనీలు విదేశీయుల నుండి పార్ట్స్ తెచ్చి ఇక్కడ అసెంబుల్ చేస్తాయి, కానీ డేటా ప్యాటర్న్స్ అలా కాదు. వీళ్ళ ప్రతి ప్రోడక్ట్ ను మొదటి నుండి చివరి వరకు సొంతంగా డిజైన్ చేసి తయారు చేస్తారు. దీనివల్ల వీరికి వేరే దేశాల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. అందుకే వీరి లాభాల శాతం అంటే మార్జిన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ గవర్నమెంట్ నుంచి కూడా కాస్త సపోర్ట్ ఉంది. అంటే ఉదాహరణకు డిఫెన్స్ అనేది ఎప్పుడు ఆగిపోని రంగం. ఆర్థిక మాంద్యం వచ్చినప్పటికీ దేశ భద్రత కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తానే ఉంటది కాబట్టి దీనివల్ల కంపెనీకి ఎప్పుడు ఆర్డర్లు ఉంటానే ఉంటాయి. కంపెనీకి రూపాయి అప్పు లేదండి. ఇన్వెస్టర్స్ కు ఇది చాలా పెద్ద ప్లస్ పాయింట్. వీరికి వచ్చే ఆర్డర్లు కూడా చాలా ఏళ్ల వరకు ఉండే లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్లు. మేనేజ్మెంట్ ప్రకారం 2026 నాటికి లాభాలు ఎబిటా మార్జిన్స్ 35-40% రేంజ్ లో ఉంటాయని చెప్పేసి ఎస్టిమేషన్ చేస్తున్నారు. ప్రస్తుతం వీరి చేతిలో 89 crores భారీ ఆర్డర్ బుక్ ఉంది. అంతేకాదు రాబోయే 2 ఏళ్లలో మరో 2,000 నుండి 3,000 కోట్ల కొత్త ఆర్డర్లు వచ్చే అవకాశం పైప్ లైన్ సిద్ధంగా ఉందని చెప్తున్నారు. మన దేశం ఆత్మ నిర్భర భారత్ వైపు అడుగులు వేస్తున్న ఈ వేళ ఇలాంటి కంపెనీల భవిష్యత్తు చాలా ఆశాజనకంగా కనిపిస్తుంది. ఇక మన లిస్ట్ లో చివరిది కానీ చాలా పవర్ఫుల్ కంపెనీ అండి ఎథోస్. మీరు లగ్జరీ వాచ్ల గురించి వినే ఉంటారు కదా. ఇండియాలో ఉన్న ధనవంతులు రోలెక్స్, ఒమేగా వంటి దాదాపు 70కి పైగా గ్లోబల్ లగ్జరీ బ్రాండ్లను అందించే అతిపెద్ద ఆథరైజ్డ్ రీటైలర్ ఈ కంపెనీ అండి. వీరి దగ్గర ఉన్న ఈ రాయల్ ప్రైసింగ్ పవర్ ఏంటి అంటే అఫ్ కోర్స్ మీ అందరూ తెలిసిందే. సాధారణంగా మార్కెట్ పడిపోయినా లేదా వస్తువుల ధరలు పెరిగినా లగ్జరీ పీపుల్ అంటే ధనవంతులు తమకు నచ్చిన లగ్జరీ వస్తువులను కొనడానికి మాత్రం ఆపరు. పైగా ఈ రోజుల్లో ఇలాంటి లగ్జరీ వాచ్లను కేవలం అలంకారం కోసం మాత్రమే కాకుండా ఒక ఇన్వెస్ట్మెంట్ అసెట్ లా కూడా చూస్తున్నారు. అందుకే వీరికి డిమాండ్ ఇప్పుడు తగ్గదు. గతంలో ఇండియాలో లగ్జరీ వాచ్ల మీద ఎక్కువ డిస్కౌంట్లు ఇచ్చేవారు, కానీ ఎథోస్ ఇప్పుడు ఆ డిస్కౌంట్ ను తగ్గించి ఫుల్ ప్రైస్ కే అమ్మగలుగుతుంది. ఇది వీరి లాభాలను భారీగా పెంచుతుందన్నమాట. ఇండియా అండ్ స్విట్జర్లాండ్ మధ్య జరిగిన కొత్త ఒప్పందాల వల్ల స్విస్ వాచీలపై ఇంపోర్టెడ్ డ్యూటీ తగ్గే అవకాశం ఉందండి. దీనివల్ల కంపెనీకి మరిన్ని లాభాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మేనేజ్మెంట్ టార్గెట్ మాత్రం చాలా పెద్దగా ఉందండి. రాబోయే 10 years లో తమ ఆదాయాన్ని 10 times పెంచుకోవాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారు. వీళ్ళు కేవలం వాచ్లకే పరిమితం కాకుండా లగ్జరీ సూట్ కేస్, జ్యువెలరీ వంటి మరిన్ని విదేశీ బ్రాండ్లను ఇండియాకి తెస్తున్నారు. ముఖ్యంగా 25,000 రూపాయల లోపు ఉండే తక్కువ ధర వాచీలను పక్కన పెట్టి 20 లక్షల కంటే ఎక్కువ ధర ఉండే ఎథోస్, హౌతి, పొరాలజీ లాంటి అల్ట్రా ప్రీమియం షోరూమ్స్ మీద ఫోకస్ చేస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే ఇండియాలో పెరుగుతున్న లగ్జరీ మార్కెట్ ను ఈ కంపెనీ పూర్తిగా క్యాష్ చేసుకుంటుంది అనమాట. సో డెఫినెట్ గా ఈ కంపెనీని మీరు ఆర్డర్లో తెచ్చుకొని దీని మీద ఫోకస్ పెట్టండి. చివరిగా ఒక మాట ఫ్రెండ్స్, ప్రైసింగ్ పవర్ అనేది వినడానికి చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు. అందుకే చాలా మంది దీన్ని పట్టించుకోరండి. కానీ లాంగ్ టర్మ్ లో ఒక కంపెనీ ఎంత సక్సెస్ అవుతుందో చెప్పేది ఈ పాయింటే. ఏ కంపెనీకి అయితే తన మార్జిన్స్ ని కాపాడుకుంటూ మార్కెట్ తో సంబంధం లేకుండా ఎదిగే కెపాసిటీ ఉంటుందో ఆ కంపెనీ అసలైన విన్నరు. మనం చెప్పుకున్న ఈ 5 కంపెనీలు అవి తన నిష్ మార్కెట్ లో ఉండడం వల్ల కానీ లేదా వాటికి ఉన్న బ్రాండ్ వాల్యూ వల్ల కానీ సాధారణ కంపెనీలకు లేని ఒక కంట్రోల్ ప్రైసింగ్ ని కలిగి ఉన్నాయి. కానీ ఒక చిన్న హెచ్చరిక, ప్రైసింగ్ పవర్ అనేది ఇప్పటికీ శాశ్వతం కాదు. కాంపిటీషన్ పెరిగినా లేదా కంపెనీ యొక్క పట్టు తగిన కథ మొత్తం మారిపోవచ్చు. అందుకే కేవలం ఒక చిన్న టిప్స్ మీద ఆధారపడకుండా కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్, కార్పొరేట్ గవర్నెన్స్ ని క్షుణ్ణంగా రీసెర్చ్ చేయాలి. మీరు రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని బట్టి మాత్రమే ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు తీసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నానండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన వారికి కూడా షేర్ చేయండి. హ్యాపీ ఇన్వెస్టింగ్. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.